శివలింగంపై దర్శనమిచ్చే అద్భుతమైన శ్రీవారి ఆలయం గురించి తెలుసుకుందాం. తిరుప్పార్కడల్ వెంకటేశ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని రాణిపేట జిల్లాలో వెల్లూరుకి సమీపంలో తిరుప్పార్కడల్ అనే పురాతన గ్రామంలో ఈ ఆలయం ఉంది. శివలింగంపై శ్రీనివాసుడు నిల్చుని దర్శనమిచ్చే ఏకైక అద్భుత క్షేత్రమిది. సాధారణంగా శ్రీనివాసుడు పద్మపీఠం పైన దర్శనమిస్తుంటారు. కాని ఈ ఆలయంలో ఆ దేవదేవుడు శివలింగం పైన నిల్చుని పూజలందుకుంటూ హరిహరులు ఇద్దరూ ఒకటేనని చాటుతున్నారు. ఈ ఆలయం తూర్పుముఖంగా ఉండి పుండరీక తీర్థం మరియు ధ్వజస్తంభంతో కూడిన ఆలయ చెరువును కలిగి ఉంటుంది. గర్భగుడి ప్రవేశద్వారం వద్ద 2 చిన్న అంతస్తుల రాజగోపురంతో కూడిన మంటపం ఉంది. త్రిమూర్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయానికి చేరుకునే భక్తులు గర్భగుడిలో శివలింగం పైన నిల్చుని దర్శనమిచ్చే శ్రీనివాసుని చూసి తరిస్తారు. అలాగే అల్మేలి మంగతాయారు, ఆంజనేయస్వామి, గరుడవార్, రుక్మిణీదేవి, సత్యభామ కొలువైన ఉపాలయాల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. గర్భగుడి పైన పుండరీక విమాన గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విమాన గోపురానికి దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటే పశ్చిమాన లక్ష్మీనరసింహస్వామి కనిపిస్తారు. ఉత్తరం వైపు బ్రహ్మ, తూర్పున గజేంద్రుణ్ణి మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి పుండరీకుడు అనే మహర్షి బ్రహ్మ నిర్వహించిన యాగానికి వెళ్లి వస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారట. పరమ వైష్ణవుడు కావడంతో తన ఇష్టదైవాన్ని దర్శించుకోవాలనుకుని వెతికితే అక్కడ ఈ గుడి కనిపించింది. పుష్కరంలో స్నానం ఆచరించి తీరా గర్భగుడి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ శివలింగం కనిపించటంతో నిరుత్సాహానికి గురైన మహర్షి వెనక్కి వెళ్లిపోయారట. అది తెలిసిన విష్ణుమూర్తి వృద్ధుడి వేషంలో పుండరీకుడి దగ్గరికి వచ్చి అతని నిరాశకు కారణాన్ని అడిగారట. ఆ మహర్షి తాను విష్ణుమూర్తిని దర్శించుకోలేకపోయానని చెప్తూ విలిపించారట. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఆ గర్భగుడిలో విష్ణుమూర్తే ఉన్నాడని, స్వామి దర్శనం చేయిస్తానని తన వెంట మళ్లీ ఆలయానికి తీసుకెళ్లారు. తీరా లోపలికి వెళ్తే అక్కడ అభయముద్రతో శివలింగం పైన నిల్చుని వెంకటేశ్వర స్వామి కనిపించారట. అప్పణ్నుంచి శ్రీనివాసుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్గా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు అనేది స్పష్టత లేకపోయినా కాలక్రమంలో విజయనగర రాజులు పునర్నిర్మించినట్లుగా తెలుస్తోంది. అద్భుతమైన ఈ క్షేత్రం పరిహార క్షేత్రంగా పేరొందింది. పక్కపక్కనే ఉన్న ఆలయాల్లో ఒక ఆలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్, రెండవ ఆలయంలో అనంతసేన శ్రీ రంగనాథస్వామిగా కొలువుతీరిన ఏకైక స్థలం తిరుప్పార్కడల్. ఈ ఆలయంలో ఉండే వెంకటేశ్వర స్వామిని, పక్కనే కనిపించే రంగనాథర స్వామిని కలిపి చూడాలని అంటారు. ఇక విష్ణుమూర్తి అవతారమైన రంగనాథుడు చిత్రగుప్తుడి చిట్టాలో భక్తుల పాపాలను తొలగించే పుణ్యమూర్తిగా కొలువుతీరారు. భక్తులను అనుగ్రహించేందుకు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుడిగా కొలువుతీరిన అద్భుత క్షేత్రమిది. విజయనగర రాజులు అభివృద్ధి చేసిన ఈ క్షేత్రాల దర్శనంతో పాపాలు తొలగిపోతాయని, సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయ సందర్శన తర్వాత రంగనాథస్వామి దర్శనంతో తిరుప్పార్కడల క్షేత్ర పర్యటన పూర్తవుతుంది. ఈ అద్భుతమైన ఆలయం కావేరిపక్కం సమీపంలోని ఆర్కాడ్ తాలూకాలో ఉంది. ఈ ఆలయం చెన్నైకి సుమారు 100 కిలోమీటర్లు, తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివలింగంపై పూజలు అందుకునే వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.